నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నియామకమైన MLHPలకు 3 నెలల్లో బ్రిడ్జ్ కోర్స్ శిక్షణ అధికారులు మంగళవారం ప్రారంభించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసిన MLHPలకు మాతా శిశు సంరక్షణ, వ్యాధి నివారణ, ఆరోగ్య కార్యక్రమాలపై శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి ఎంపిక చేసిన వారికి డాక్టర్ బిఆర్ రాజశ్రీ శిక్షణను ప్రారంభించారు. రేపటి నుంచి హైదరాబాద్లో ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ పోటీలకు కాంప్లిమెంటరీ ఎంట్రీ పాస్లను అందించనున్నట్లు పర్యాటక శాఖ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు టూరిజం శాఖ అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. సెలెక్ట్ అయిన వారికి మెయిల్ ద్వారా సందేశం పంపించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డును అందుకొనున్నారు. డ్రగ్స్ కస్టడీలో కీలక పాత్ర పోషించినందుకు ఈ పురస్కారం వరించింది. దుబాయ్లో జరిగే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో అవార్డును ప్రదానం చేయనున్నారు. డిఫెన్స్ మాక్ డ్రిల్ భారత్ సన్నద్ధమవుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉచ్చ స్థితికి చేరాయి. ఈ నేపథ్యంలో మే 7న దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ సింధూర్పేట, పాకిస్తాన్ POK ప్రాంతాల్లో భారత్ నిర్వహించిన మెరుపు దాడులో 80 మంది ఉగ్రవాదులు అంతమైనట్లు ఇండియా టుడే కథనం ప్రచురించింది. ఈ ఆపరేషన్కు సంబంధించిన అధికారిక వివరాలను ఉదయం 10 గంటలకు కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఈ దాడులు చేసింది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల కోసం ఈ నెల 8న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. శివాజీనగర్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు. వివరాలకు 9948748428 లేదా 9959456793 నంబర్లకు సంప్రదించాలన్నారు. నిజామాబాద్లో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం 6వ టౌన్ పరిధిలోని ధర్మపురి హిల్స్లో ఏసీపీ రాజవెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు అనుమానిత రౌడీ షీటర్ల ఇళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నంబర్ ప్లేట్ లేని 26 ఆటోలు, 42 మోటార్ సైకిళ్లు సీజ్ చేశారు. ఇందులో 13 మంది ఎస్ఐలు, 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.